హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రమాస్ ట్రావెల్ డైరీస్లో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈసారి ఏంటంటే మనకు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మేము మా ఫ్యామిలీతో అయితే పిక్నిక్కి వచ్చామండి. వైజాగ్లో ది బెస్ట్ పిక్నిక్ స్పాట్ అదే మన కైలాసగిరి. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయి కైలాసగిరికి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇక్కడైతే మేము టాయ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మన కైలాసగిరికి రావడానికి చాలా వేస్ ఉన్నాయండి. బస్ వేస్, మనం కార్లో రావచ్చు, లేదా ఇక్కడ దగ్గరకి వచ్చి ఇక్కడ నుంచి కేబుల్ రోప్వే ఉంటుంది. సో అక్కడి నుంచి మనం హిల్ టాప్ కూడా రావచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అయితే రోప్వే స్టార్ట్ అవుతుంది. ఇదైతే కైలాసగిరికి బస్ స్టాండ్ అన్నమాట రోప్వే. సో రోప్వే నుంచి మనం ఇక్కడ కైలాసగిరి కింద ఆగి రోప్వే నుంచి పైకి రావచ్చు, లేదంటే మన వెహికల్లో డైరెక్ట్గా హిల్ టాప్కి అయినా రావచ్చు. సో ఈ రోప్వే టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి 1 o'clock, తర్వాత మళ్ళీ 2 నుంచి 8 o'clock వరకు ఉంటుందండి. సో రోప్వే ఏంటంటే మధ్యాహ్నం 1 to 2 అయితే క్లోజ్డ్ అయితే ఉంటుంది. సో కార్తీక మాసంలో బెస్ట్ పిక్నిక్ స్పాట్ వైజాగ్లో పార్క్స్ తర్వాత బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అన్నమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఈ టాయ్ ట్రైన్లో ఏంటంటే మనకి చుట్టూ టోటల్ హిల్ వ్యూ అంతా చూపిస్తారు. పక్కన నేచర్, బీచ్, వైజాగ్ సిటీ అంతా కైలాసగిరి వ్యూ అన్నీ కనిపిస్తాయన్నమాట. సో ఈ టాయ్ ట్రైన్ వచ్చేసరికి మనకి పర్ పర్సన్, ఇదైతే మేము ఉన్నది ఏసీ కోచ్ అన్నమాట. ఇదైతే పర్ పర్సన్ 120 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్కి పైనే మనకి టోటల్ అంతా చూపిస్తారనమాట. ఈ టాయ్ ట్రైన్ రైడ్ అయితే వైజాగ్లో కైలాసగిరిలో కొత్తగా పెట్టారండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇలా కొత్తవి చాలా పెట్టారనమాట. సో అవన్నీ చూసేద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చుట్టూ నేచర్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుందన్నమాట. సో ఈ నేచర్ని చూస్తూ మనం కైలాసగిరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. సో మన కైలాసగిరికి అయితే బెస్ట్ పిక్నిక్ స్పాట్ అని చెప్పాను కదండి, కానీ మన కైలాసగిరికి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని కూడా అంటారు. మనకి 2003లో వైజాగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా అయితే అవార్డు వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, గ్రీనరీ అయితే చాలా బాగుందన్నమాట. నేచర్ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మేము వచ్చిన రోజు అయితే చాలా రష్ ఉందండి. మేము వచ్చింది వీకెండ్లో అయితే చాలా రష్ ఉంది. బికాస్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి మెయిన్లీ పిక్నిక్స్ కోసమే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మేము ఎక్కిన బస్సులోనే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మా బస్సులో కాదు, ట్రైన్లో మేము తర్వాత నార్త్ బెంగాల్ నుంచి అలాగా నార్త్ సైడ్ పీపుల్ ఇలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనకి రోప్ సైక్లింగ్ అండ్ స్కై గ్లైడింగ్ ఈ అడ్వెంచర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు కైలాసగిరి వచ్చినప్పుడు అయితే ఈ అడ్వెంచర్స్ అన్నీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి రోప్ సైక్లింగ్ అండ్ స్కై గ్లైడింగ్ చేసే వాళ్ళందరూ అక్కడి నుంచి చేస్తున్నారన్నమాట. ఇలా రోప్ సైక్లింగ్ అండ్ స్కై గ్లైడింగ్ కాకుండా కైలాసగిరిలో ఇంకా మనం లోపల తిరుగుతున్నప్పుడు మనకి స్కేరీ రూమ్ ఇలా చాలా డిఫరెంట్ అడ్వెంచర్స్ అయితే ఉంటాయి.
అక్కడ చూడండి మనకి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది విత్ బీచ్ వ్యూ. సో మనకి కైలాసగిరి ఏంటంటే మనకి మార్నింగ్ 10 AM నుంచి ఓపెన్ ఉంటుందండి. 10 AM నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుంది. రోప్వే మాత్రం మీకు 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఒక అరగంట ఇలా టాయ్ ట్రైన్లో చుట్టూ తిరిగేసి వచ్చామన్నమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి ట్రైన్లో చూడని ట్రైన్ చూపించని ప్లేసెస్, అవైతే మనం తిరుగుతూ చూద్దాం. సో టాయ్ ట్రైన్ రైడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ పిల్లల కోసం పార్క్ ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని కిడ్స్ కొన్ని అడ్వెంచర్స్ గేమ్స్ అవి ఆడొచ్చు అనమాట. అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిక్నిక్కి వచ్చే వాళ్ళం మా ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకొని తెచ్చాం. బట్ నార్మల్గా మనం ఫ్రెండ్స్తో కానీ అలా వెళ్ళినట్టయితే చాలా ఫుడ్ స్పాట్స్ అయితే వచ్చేసాయండి. మేము లాస్ట్ టైం కైలాసగిరికి వచ్చినప్పుడు ఇప్పుడు కైలాసగిరికి వచ్చినప్పుడు అయితే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఫుడ్ స్పాట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదంతా చిల్డ్రన్స్ పార్క్ అండి కైలాసగిరి చుట్టూ. అండ్ మేము ఇదంతా టాయ్ ట్రైన్ రైడ్ ఇవన్నీ తిరిగేసరికి లంచ్ టైం అయిపోయింది అనమాట. సో వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. సో లంచ్ అయ్యాక మేము మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసాం. అక్కడ చూసారు కదా మహాదేవ్ అడ్వెంచర్స్ అని ఉంది. స్కేరీ రూమ్స్ ఇవన్నీ ట్రై చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ట్రై చేయొచ్చు. అండ్ కైలాసగిరికి వచ్చినప్పుడు మనం మిస్ అవ్వలేని మెయిన్ స్పాట్ లార్డ్ శివపార్వతుల్ని చూడకుండా కైలాసగిరి వదిలి ఎలా వెళ్తాం చెప్పండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా రెనోవేట్ చేశారని అయితే నాకు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, శివపార్వతుల విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడైతే ఫోటో స్పాట్ కూడా ఉందండి. మనకి చక్కగా బ్యాక్ బీచ్ వ్యూలో మనం ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మనతో వచ్చిన వాళ్ళలో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అయితే బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలా చుట్టూ గ్రీనరీ అండ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే విశ్వశాంతి ఆశ్రమం అన్నమాట, విశ్వశాంతి క్షేత్రం. సో ఇక్కడైతే మనకి బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా చికెన్ స్కల్ప్చర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరెవరైనా కైలాసగిరి విజిట్ చేయాలనుకుంటే వీకెండ్స్లో విజిట్ చేయొచ్చు. లేదు మాకు ఎక్కువ రష్ ఉండకూడదు, తక్కువ రష్లో ఉండాలి అనుకుంటే వీక్ డేస్లో కూడా విజిట్ చేయొచ్చు. మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సిటీ వ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని ఫాలో చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏం వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. కైలాసగిరి తప్పకుండా విజిట్ చేయండి. ఈ కార్తీక మాసంలో మీ ఫ్యామిలీస్తో రండి, పిక్నిక్స్ చేసుకోండి.